ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ నూతన సంవత్సరం శుభాకాంక్ష తెలియపరుస్తున్నాను. ఇర్మన్ హోలీ మినిస్ట్రీ విశాఖపట్నం నుండి మీ అందరికీ సంఘం తరపున సేవకులైన నేను మీకు శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, గత సంవత్సరం అంతా కూడా దేవుడు తన రెక్కల కింద మనల్ని కాపాడాడు. ఎన్నో మరణకరమైన పరిస్థితుల నుండి, అపాయకరమైన పరిస్థితుల నుండి, విపత్కరమైన పరిస్థితుల నుండి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన తన రెక్కల కింద కాపాడి మరొక సంవత్సరాన్ని దేవుడు దయాకిరీటంగా దేవుడు మనకు దయచేశాడు. ఈ 2024 సంవత్సరంలో జీవాధిపతి అయిన దేవుడు మీ అందరికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని, ప్రభు నన్ను ప్రేరేపించి ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మీకు తెలియపరచడం జరిగింది. జాగ్రత్తగా ఈ సంవత్సరం దేవుడు మీ అందరితో చెప్తున్న ఈ వాగ్దానాన్ని చూడండి. కీర్తన గ్రంథం 21వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిలుచు దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు అని ఈరోజు వాగ్దానం ప్రభు నీతో చెప్తున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితాల్లో ప్రభు నెరవేర్చును గాక. ఇక్కడ ఈ భక్తుడితో ప్రభు చెప్తున్నాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో ఈ 2024 సంవత్సరం దేవుడిని ఎదుర్కొంటున్నాడు. గత సంవత్సరంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాం, ఆటుపోటులు ఎదుర్కొన్నాం, అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నాం, అప్పుల సమస్యలు ఎదుర్కొన్నాం, శత్రువుల సమస్యలు ఎదుర్కొన్నాం, అనేకమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. అయినా వాటన్నిటిలో దేవుడు నిన్ను దాటించి మనకు సంవత్సరాన్ని పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో ప్రభు అంటున్నాడు, గత సంవత్సరం ఉన్నట్టుగా నీ జీవితంలో ఉండదు. గత సంవత్సరం ఒకవేళ నువ్వు అనేక పరిస్థితులు ఎదుర్కొనవచ్చు, కానీ ఈ సంవత్సరం దేవుడు నీకు శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో దేవుడు నేను ఎదుర్కొంటున్నాడు. ఆ ఆశీర్వాదం ఏంటి తెలుసా? శ్రేయస్కరమైన ఆశీర్వాదం. దేవుడు నిన్ను ఎదుర్కొంటున్నాడు ఈ సంవత్సరం. ఈ భక్తుడు ఆ విధంగా దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎలాగో తెలుసా? ఒక చిన్న విషయాన్ని మీతో చెప్తాను. ఒక యవనస్తుడు జీవితం మీద విరక్తి పుట్టి తాను పేదవాడై అప్పుల సమస్యల్లో జీవితంలో ఫెయిల్యూర్ అయ్యి, ఇక తన తల్లిదండ్రులు పేదవారు, చదువుకున్న ఉద్యోగం రాలేదు, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో తాను యొక్క అవమానాలు తట్టుకోలేక తన జీవితాన్ని ముగించుకోవాలని ఆయన ఒక నిర్ణయం తీసుకుని, ఇంక ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, నా తల్లిదండ్రులను పోషించుకునే స్థితిలో ఉన్నాను, నా జీవితంలో అన్నింటిలో ఫెయిల్ అయిపోయాను, ఇక నా జీవితాన్ని ముగించుకుందాం అనుకుని ఒక సముద్రపు ఒడ్డున అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుందామని అతను సముద్రం బీచ్ ఒడ్డు నడుచుకుంటూ వెళ్తున్నాడు. చాలామంది బీచ్లో మనుషులు ఉండటం వల్ల అతడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాన్ని తర్వాత వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుందామని ఆయన అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు.
అలా వెళ్తున్న సమయంలో అతని కాలుకి ఒక బాటిల్ దొరికింది. ఆ బాటిల్ తగిలే వరకు ఈ బాటిల్ కూడా నన్ను అడ్డుపడుతుందని ఆ బాటిల్ కొంచెం దూరంగా విసిరి పడేశాడు. మరలా తిరిగి వచ్చినప్పుడు అదే బాటిల్ తన కాలు తగిలింది. ఏంటి బాటిల్ ఉందని ఆ బాటిల్ పట్టుకు చూస్తే ఆ బాటిల్కి సీల్ వేసి ఉంది. ఏంటి ఆ సీల్ వేసి ఉందని ఆ బాటిల్ ఒప్పతీసి చూస్తే దాంట్లో ఒక గోల్డ్ అక్షరాలతో ఒక వీరునామా రాసి ఉంది. గబగబా బాటిల్ మూత తీసి ఆ వీలునామా తీసి చదివితే ఆయన కళ్ళుల్లో మెరుగుట్లు గొలిపే ఆశ్చర్యపోయే ఒక సంఘటన ఆ వీలునామాలు రాసింది. ఏంటంటే ఆ వీలునామా ఏమో రాసిందంటే, ఈ వీలునామా ఎవరికి దొరుకుతుందో వారు ఈ అడ్రస్కి వెళ్ళి ఈ వీలునామా చూపిస్తే అక్కడ వారు దానికి సంగతులన్నీ కూడా తెలియపరుస్తారు అని ఆ వీలునామాను రాసి ఉంటుంది. ఆ యవనస్తుడు ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకుని ఆ వీలునామా మీద అడ్రస్ కనుక్కొని ఆ యొక్క పెద్ద కంపెనీకి అడ్రస్ తీసుకెళ్ళాడు. గేట్ దగ్గర అందరూ కూడా నిలబడి ఎవరవే అని అడుగుతున్నారు. అతను తీసిన వీలునామా ఇలాగా ఈ బాటిల్ చూపించాడు. వెంటనే అతను జిఎం దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఆ వీలునామా చూసి అందరూ లేచి నిలబడ్డారు. ఇతనికి నమస్కారం చేస్తున్నారు. అతన్ని ఒక ఎండి సీట్లో కూర్చోపెట్టారు. ఆ స్టాఫ్ అంతా కూడా వచ్చారు. అతను సన్మానించి వాళ్ళందరూ ఏమన్నారంటే, ఈ రోజు నుండి ఈ కంపెనీకి, ఈ ఆస్తికి, ఈ సమస్త ఆస్తికి నీవే వారసుడు. ఈ కోట్ల రూపాయలకి నీవే వారసుడు అని అతన్ని ఆ కంపెనీకి ఓనర్గా, ఎండీగా అతన్ని నియమించారు. ఆశ్చర్యంగా ఉంది కాదు? ఇది నిజంగా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. అసలు ఏంటయ్యా ఆ వీలునామా అంటే, అక్కడ ఆ దేశంలో అలెగ్జాండర్ డైసీ అనే ఒక సింగర్స్ కంపెనీకి యజమానురాలైనటువంటి ఆ స్త్రీ కోట్ల రూపాయల ఆస్తిపరురాలు. ఆమెకి సంతానం లేదు. ఆమె చనిపోయే ముందు ఒక వీలునామా రాసి ఒక బాటిల్లో సీల్ చేసి ఆమె ప్రార్థనాపూర్వకంగా ఈ బాటిల్ ఎన్ని సంవత్సరాలకైనా సరే ఎవరికైతే ఈ బాటిల్లో ఈ వీలునామా దొరుకుతుందో వారే నా ఆస్తికి వారసుడు అని, అప్పటి వరకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఈ కంపెనీ జరగాలి అని ఒక వీలునామా రాసి అది సీల్ చేసి అందరికీ చెప్పింది. ఒక వీలునామా ఎవరైతే తీసుకొస్తారో నా సంతకంతో ఉన్నది వాళ్ళే నాకు ఆస్తి, నా వారసుడు, నా కుమారుడు అని అందరికీ చెప్పింది. కోర్టులో చెప్పింది. చెప్పి అది ఆ సముద్రంలో పడవేశాడు. ఆ సమయంలో ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఈ సింగర్స్ కంపెనీ కొన్ని సంవత్సరాల తర్వాత జాక్ వామ్ అనే ఈ యవనస్తుడికి దొరికింది. జాక్ వామ్ అనే యవనస్తుడికి దొరికింది. ఆ సీస ఆ దానిలో రాసిన ప్రకారంగా అది తీసుకెళ్తే ఆ రాత్రికి రాత్రి అతని మిలీనియర్గా మారిపోయాడు. కోటీశ్వరుడిగా మారిపోయాడు. కేవలం అలెగ్జాండర్ డైసీ అనే స్త్రీ ఆ దేవుడి ప్రకారం, ప్రార్థనాపూర్వక ప్రకారం ఈ వ్యక్తిని తనకు వారసుడిగా చేసుకున్నారు.
దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా? చనిపోదామని సముద్రం దగ్గరికి వెళ్తే ఈ భక్తిపరుడికి శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో దేవుడు ఆ బాటిల్ చేసి తిక్కించాడు. ఆ రాత్రికి రాత్రి అతను ఒక పెద్ద కంపెనీకి, సింగర్స్ అనే ఒక కంపెనీకి, కుట్టి మిషన్లు ఉంటాయి కదా, అలాగా దాని కంపెనీకి ఒక ఓనర్ అయ్యాడు, మిలియనీర్ అయ్యాడు, ఒక ఆస్తికి వారసుడు అయ్యాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో దేవుడు అతన్ని వెతుక్కొని అతని ఈరోజు ఆశీర్వాదకు వారసుడిగా మార్చబడ్డాడు. ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఈ సంవత్సరం నీ జీవితంలో దేవుడిది శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నేను ఎదుర్కోబోతున్నాడు. ఈ భక్తుడు అంటాడు, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొన్నావయ్యా అంటాడు. ఈ దావీదు భక్తుడు అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు. ఆయన రాత్రి మగళ్ళు ఎప్పుడో తెల్లవారుజామున గొర్రెలు తోలికెళ్ళేవాడు. పొద్దల్లా అడవిలో ఉండేవాడు. ఈ 2 రోజులు 3 రోజులకు తిరిగి ఇంటికి వచ్చేవాడు. ఆ ఊర్లో అతను ఎవరు దావీదు ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలియదు కూడా. కానీ తన తండ్రి మంద నమ్మకంగా కాసేవాడు. ఒకరోజు దేవుడు సమూయేలు అనే ఒక ప్రవక్తతో ప్రభు చెప్తున్నాడు, సమూయేలు, నీవు బెత్లెహేము అనే ప్రాంతానికి వెళ్ళు. అక్కడ యెష్షయి కుమారులు ఒకడు ఉన్నాడు. అతన్ని నేను కోరుకున్నాను. అతన్ని ఇజ్రాయెల్ దేశం మీద నేను రాజుగా చేయాలని నిర్ణయించుకున్నాను. నీ వెళ్ళి అతన్ని అభిషేకించి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించమని దేవుడే సాక్షాత్తు సమూయేలుని దావీదు దగ్గర పంపించాడు. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు వేసుకుంటూ ఉన్నాడు. నమ్మకంగా తండ్రి అప్పగించిన గొర్రెలు వేపుతున్నాడు. అప్పుడు సమూయేలు వెళ్ళాడు. యెష్షయి కుమారులందరూ నిలబడ్డారు. సమూయేలు చూస్తున్నాడు. కానీ ప్రభు అన్నాడు, వీరెవరు నేను కోరుకోలేదన్నాడు. అప్పుడు సమూయేలు అడిగాడు, ఇంకెవరు నీకు పిల్లలున్నారంటే, ఇప్పుడు యెష్షయి చెప్పాడు, ఒక కరసాడి వాడున్నాడు, అతడు గొర్రెలు మేపుతున్నాడంటే తొందరగా తోడు కబురు పెట్టండి అన్నాడు. అప్పుడు దావీదు గొర్రెల దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు, ఇంట్లోకి వస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు సమూయేలుతో, నేను కోరుకున్నవాడు ఇతన్ని ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా నియమించు, అతను అభిషేకించని చెప్పాడు. దావీదు చదువుకోలేదు, ఒక గొల్లవాడు, గొర్రెలు మేపుతున్నవాడు. కానీ దేవుడు కోరుకున్నాడు. దేవుడు అతను ఎదుర్కొని ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా అతని సమూయేలు అభిషేకించాడు. దావీదు రాజుకు సింహాసనం కోసం పరిగెత్తలేదు, ఆశీర్వాదం కోసం పరిగెత్తలేదు. ఆ ఆశీర్వాదమే అతను వెతుక్కుంటూ వచ్చేది, సింహాసనమే అతను వెతుక్కుంటూ వచ్చేది. అప్పుడు దేవుడు ఈ 13 సంవత్సరాలు సౌలు దగ్గర ఆయుధాలు మోసేవాడు ఉన్నాడు. ఆయన సైన్యం కింద అధిపతిగా ఉన్నాడు, పరిచారకుడుగా ఉన్నాడు, సుబుద్ధి కలిగిన వాడు ఉన్నాడు. అతను నమ్మకంగా చేశాడు. అప్పుడు దేవాతి దేవుడు దావీదుని విషయం తెలుసండి. దావీదు విషయంలో సమూయేలు రాసిన 2వ సమూయేలు గ్రంథం మనం ఒక మాట చదివినట్లయితే అప్పుడు మాట రాయబడి ఉంటుంది కదా. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్లయితే రాయబడింది, అక్కడ ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు దావీదు వద్దకు వచ్చి, చెత్తగించుము, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించిన వాడివై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతిగా ఉండునని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పారు. మరి ఇశ్రాయేలు వారు పెద్దలందరూ హెబ్రోను రాజు వద్దకు రాగా, రాజు అయిన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో
వారితో నిబంధన చేసెను. కనుక ఇశ్రాయేలు వారి మీద రాజొగుటకై వారు దావీదునకు పట్టాభిషేకం చేసిరి. ఇశ్రాయేలు 12 గోత్రాలు వారు వచ్చి ఎవరి దగ్గరికి వచ్చారు? దావీదు దగ్గరికే వచ్చి, నిన్ను దేవుడు ఇశ్రాయేలు మీద రాజొగుటకు నిన్ను నియమించాడు, ఇక నుంచి మమ్మల్ని పాలించేవాడు నీవే అని గొర్రెలు మేపే దావీదు దగ్గరికి వచ్చి వారందరూ కలిసి 12 గోత్రాలు వారు వచ్చి అతను ఇజ్రాయేల్ దేశం మీద అతని రాజుగా వారందరూ పట్టాభిషేకం చేసి ఒక కిరీటం అతని తలపై ఉంచారు. దేవునికి స్తోత్రం. చూశారండి, దావీదుని దేవుడే ఎదుర్కొని వచ్చాడు, సింహాసనం ఎదుర్కొని వచ్చాడు, శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చి అంటాడు, అపరంజి వంటి కిరీటము అతని తల మీద ఉంచితివి. తన ప్రజలందరూ వచ్చి అతనికి తల మీద కిరీటం పెట్టి రాజుగా అతన్ని అభిషేకించాడు. ఒకటి, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో అతను ఎదుర్కొన్నాడు దేవుడు. 2, తన ప్రజలు వచ్చి తన తల మీద కిరీటం పెట్టి, అపరంజి వంటి కిరీటం పెట్టి అతను అభిషేకించాడు. 3, అతను ఆయుష్నిమ్మని అతను వరం అడగగా నీవు దాన్ని అతనికి దయచేసేటివి. దావీదుని ఒక మాట అంటాడు, అయ్యా యోనాతాను అంటాడు, మరణం ఒక అడుగు దూరంలో నాకుంది, కానీ నా దేవుడు ఈ మరణకరమైన పరిస్థితులన్నింటిలో నుంచి నాకు తోడుగా ఉండి నన్ను తప్పించాడు. సౌలు ఎన్నోసార్లు దావీదును చంపాలని సౌలు దావీదు ఎమ్మట పడ్డాడు. ఎంతోమంది శత్రువులు దావీదును చంపాలని ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఈ అరణ్యవాసములో అనేకమైన పరిస్థితుల్లో దేవుడు తప్పించి దావీదుని ఆయుష్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దావీదుకి ఆయుష్ని దేవుడు అనుగ్రహించాడు. మనం చూసినట్లయితే ఆయన మొదటి దినవృత్తాంత గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంటుంది. మొదటి దినవృత్తాంత గ్రంథంలో ఒక మాట చూడండి, 29వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నట్లయితే, అతడు వృద్ధాప్యం వచ్చిన వాడే ఐశ్వర్యము ప్రభావము కలిగి మంచి ముదిమితో మరణించెను. అతడు వృద్ధాప్యము దీర్ఘాయువునిచ్చాడు, ఆయుష్నిచ్చాడు. ఐశ్వర్యము ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణించెను. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను అతని మారుగా రాశాడు. దావీదు అంటాడు, దినమున మధ్యలో నన్ను కొనిపోకయ్యా, నాకు ఆయుష్ను దయచేయాలైనా దేవుడి సన్నిధిలో ప్రార్థించాడు. దేవుడు అతనికి దయచేశాడు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒకవేళ అనారోగ్యంతో నేను చచ్చిపోతానేమో, ఒంటరి స్థితిలో నేను చనిపోతానేమో, నా పరిస్థితి ఎలాగుంటుందో నువ్వు అనుకోవద్దు. దేవుడు నీకు ఆయుష్ని ఇస్తున్నాడు, నీకు దీర్ఘాయువునిచ్చాడు. నేను దేవుడు స్వస్థపరుస్తాడు, నీ అవమానాలను కొట్టివేస్తాడు. నీ తర్వాత నీ బిడ్డల్ని ఒక ఆశీర్వాదకరం మారుస్తాడు. నా బిడ్డలు వాళ్ళ స్థితి బాగాలేదయ్యా, వాళ్ళ కోసం ఎంతో ప్రయాసపడ్డాను, వాళ్ళు చదివిస్తుకుంటున్నాను, నా మాట వినట్లేదయ్యా, వారి భవిష్యత్తు ఏముంటుందో అని నీ కుమార్తె గురించి, నీ కుమారుడు గురించి నువ్వు ఆందోళన చెందుతున్నావే. కానీ దేవుడు నీ పిల్లల్ని నువ్వు చూస్తావు. నీకు దేవుడు దీర్ఘాయువుని ఇస్తున్నాడు. నీ తర్వాత నీ పిల్లలు నువ్వు కోరుకున్నట్టుగానే దేవుడు ఒక మంచి ఉద్యోగాలు ఇస్తున్నాడు, ఒక మంచి పాలకులుగా చేయబోతున్నాడు, ఒక మంచి ప్రవక్తలుగా చేయబోతున్నాడు. దేవుడు నీ బిడ్డలను ఆస్వాదించబోతున్నాడు. దావీదుకి ఇచ్చిన వాగ్దానం, దావీదు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. అందుకని ఇందా మనం చదువుకున్నాం కదా, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో అతను నన్ను ఎదుర్కొంటున్నాడు. ఎందుకు ఎదుర్కొంటున్నాడు? దావీదు ఒక వరం అడిగాడు, అయ్యా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీవు అంగీకరించాను. అతని ప్రార్థన దేవుడు అంగీకరించాడు.
దావీదు ఇంకొక వరం అడిగాడు, నా జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో ఉన్నట్లుగా ఒక వరము దయచేయి అన్నాడు. ఈ రోజున నువ్వు దేవుడి సన్నిధిలో ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే బిడ్డలారా, ఈ విధంగా దేవుడి సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే అంటాడు దావీదు, యెహోవా రాజా, నీ బలమును బట్టి సంతోషించున్నాను, నీ రక్షణ బట్టి అతను ఎంతో హర్షించున్నాడు అంటాడు. అతని మనోభిష్టము నీవు సఫలపరిచి ఉన్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక నువ్వు అంగీకరించావు. ఈ సంవత్సరం నీ మనోభిష్టాన్ని, నీ కోరికని దేవుడు సఫలపరుస్తాడు. నువ్వు మానక ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో నువ్వు బ్రతుకు. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో ఈ సంవత్సరం నేను ఎదుర్కొంటున్నాడు. ఏ విషయాల్లో గత సంవత్సరం ఆగిపోయినాయో నీకు విడుదల చేయబోతున్నాడు. ఏ అప్పులు తీరలేదో అప్పులన్నింటినీ కూడా దేవుడు తీర్చి అప్పిచ్చేదానికి చేయబోతున్నాడు. గర్భఫలాన్ని దేవుడు తెరుస్తున్నాడు. చక్కని సంతానాన్ని దేవుడు ఇస్తున్నాడు. నీకు దేవుడు చక్కని ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ని ఇస్తున్నాడు. ఏ బిడ్డల కోసం అయితే కన్నీరు కార్చావో ఆ బిడ్డలు నీ తర్వాత గొప్ప పాలకులుగా చేయబోతున్నాడు. ఈ 2024 సంవత్సరం శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో దావీదుని దేవుడు ఎదుర్కొన్నట్లుగా నిన్ను కూడా దేవుడు ఆ విధంగా ఎదుర్కొని వచ్చి శ్రేయస్కరమైన ఆశీర్వాదాన్ని నీకు దేవుడు దయచేయబోతున్నాడు. కాబట్టి ఆ దేవుని బట్టి సంతోషించు. మానక నువ్వు ప్రార్థన చేయి. జీవితకాలం అంతా దేవుడి సన్నిధిలో ఉండి ఆయన చిత్తాన్ని నెరవేర్చు. నీ మనోభిష్టాన్ని సఫలం చేసి శ్రేయస్కరమైన ఆశీర్వాదం ఈ 2000 సంవత్సరాలు నీకు దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దావీదుకి రాజరికాన్ని దేవుడు ఇచ్చాడు. గొర్రెలు కాసేవాడిని గొప్ప అధిపతిగా దేవుడు చేశాడు. ఒక రాజుగా చేశాడు. దేవుడు ఎదుర్కొని వచ్చాడు. మరణములో చనిపోతానేమనుకున్నాడు. దీర్ఘాయువునిచ్చి ఆయుష్నిచ్చాడు. ఆయన తన తర్వాత తన బిడ్డలకి సింహాసనం ఏర్పరిచాడు. నిన్ను జీవితంలో కూడా ఇలాంటి శ్రేయస్కరమైన ఆశీర్వాదం, ఆయుష్ని దేవుడు నీ రక్షణ బట్టి సంతోషాన్ని ఈ 2024 సంవత్సరంలో నీకు నీ బిడ్డలకి దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ 2024 సంవత్సరంలో నీ వాక్యం ఇచ్చిన బిడ్డల జీవితాల్లో ఒక శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో అతను ఎదుర్కొంటున్నాం. వారి మనోభిష్టాన్ని సఫలపరిచి వారి తల మీద అపరంజి వంటి కిరీటం ఉంచి వారికి ఆయుష్నిచ్చి ప్రభువా నీ రక్షణ బట్టి వారిని సంతోషింపచేసి గొప్ప చేయమని దావీదుని ఏ విధంగా ఎదుర్కొన్నామో వారిని, వారి బిడ్డల్ని, వారికి ఆరోగ్యం ఇచ్చి వారి బిడ్డల్ని దీవించి నాయనా వారి యొక్క మనోభిష్టము సఫలపరిచి ఉద్యోగం విషయాలు దీవించండి, వ్యాపార విషయంలో దీవించండి, గర్భఫలంలో దీవించండి, ఆయుష్ నుంచి నీ చిత్తం చేసి బిడ్డగా నీ కుటుంబాన్ని, ఈ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.